పక్షాల అభ్యర్థి మీరా కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన 17 పార్టీల నేతలు పాల్గొంటారు. నామినేషన్ వేయనున్న మీరా కుమార్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాల్టి కార్యక్రమంలో వారంతా పాల్గొంటారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసమే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు మీరా కుమార్. ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే దానికంటే సిద్ధాంతాల ఆధారంగానే పోరాటం సాగుతోందని ఎన్టీవీతో అన్నారు. భారత అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కంటి ఆపరేషన్ చేయించుకోనున్నారు. నిన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ తో సమావేశమైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. సీఎం వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, కేకే, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు. శిరీష కేసులో నిందితుల రాజీవ్, శ్రవణ్ల కస్టడీ పూర్తి కావడంతో ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. 2 రోజుల విచారణలో రాజీవ్ పోలీసులకు పలు విషయాలు వెల్లడించాడు. తేజస్విని అడ్డు తొలగించడానికే కుకునూరుపల్లి వెళ్లామని చెప్పాడు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్ కు చెప్పి తేజస్విని జాగ్రత్తగా ఉండమని చెప్పించాలనుకున్నామని రాజీవ్ చెప్పాడు. శిరీషపై గతంలో ఎప్పుడు చేయి చేసుకోలేదని, బూతులు తిట్టలేదని చెప్పుకొచ్చాడు రాజీవ్. చనిపోయే ముందు రోజు రాత్రి కొట్టడం, బూతులు తిట్టడం వల్లే శిరీష ఆత్మహత్య చేసుకుందన్నాడు. సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ రాజీవ్, శ్రవణ్ ను అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. మొదట ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ తర్వాత మీడియా కనబడకుండా బయటకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత కుకునూరుపల్లి వెళ్లి క్వార్టర్స్ కు వెళ్లకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. అంటే సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకుండానే చేతులు దులుపుకున్నారు పోలీసులు. తేజస్విని, శిరీషకు మధ్య జరిగిన గొడవపై కొన్ని అంశాలు వెలుగు చూశాయి. కొన్ని నెలల క్రితమే రాజీవ్ పై తేజస్వినికి అనుమానం వచ్చింది. దీంతో శిరీష తన లవర్ రాజీవ్ ని పట్టుకుని తిరుగుతుందంటూ ఫేస్బుక్ లో శిరీష, రాజీవ్ల ఫ్రెండ్స్ కి ట్యాగ్ చేసింది తేజస్విని. శిరీష్ ను వదిలేస్తావా లేక నీపై పోలీసులకు కంప్లైంట్ చేయాలా అని రాజీవ్ ను బెదిరించింది. బిజినెస్ ఫ్రెండ్ అని చెప్పినా వినని తేజస్విని రాజీవ్ కు చెప్పకుండా 30వ తేదీన ఆర్జే ఫోటో స్టూడియోకు వెళ్లింది. అప్పుడు అక్కడే ఉన్న శిరీషతో ఘర్షణ పడింది. ఈ ఘర్షణపై పోలీసులకు అప్పట్లోనే కంప్లైంట్ చేశాడు రాజీవ్. జీఎస్టీని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో కదం తొక్కారు వస్త్ర వ్యాపారులు. జీఎస్టీ అమలైతే తాము కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని, అమ్మకాలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు ఇవాళ రేపు కూడా బంద్ పాటించనున్నారు. 30వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతారు. ప్రధాన నగరాల్లో వస్త్ర వ్యాపారులంతా షాపుల్ని తెరవకపోవడంతో కస్టమర్స్ ఇక్కట్లు పడుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఇవాళ ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి GSAT-17 ను కక్షలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. మన దేశం నుంచి అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపే వసతులు లేకపోవడంతో ఫ్రెంచ్ గయానా నుంచి పంపనున్నారు. GSAT-17 బరువు 3425 కిలోలు. దీని జీవితకాలం 15 ఏళ్లు. ఇందులో 42 ట్రాన్స్పాండర్లున్నాయి. ఉపగ్రహాన్ని GEO కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించిన తర్వాత మనకు ట్రాన్స్పాండర్ల కొరత తీరనుంది. ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు వానలు పడతాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జిల్లాలోనూ పలు చోట్ల వానలు పడ్డాయి. భారీ వర్షం హెచ్చరికలతో GHMC యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఏపీ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. పెనుమాక రైతులతో CRDA అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. భూసేకరణలో అభ్యంతరాలపై తమ అభిప్రాయాలు రికార్డు చేయలేదంటూ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు పడేసి, కుర్చీలు విసిరేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు సభలో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. అధికారులను బెదిరించే ప్రతిపక్ష విధానం సరైంది కాదన్నారు టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్. పెనుమాక రైతులతో CRDA అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులను రెచ్చగొట్టి అధికారులను దూషించి వారిపై కుర్చీలు, బెంచీలు విసిరించడం ఎమ్మెల్యే ఆర్కే మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. వరల్డ్ బ్యాంక్ లోన్తో రాజధాని నిర్మాణానికి ప్రయత్నిస్తుంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా దొంగ మెయిల్స్ పంపి రుణాలు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు డొక్కా మాణిక్యవరప్రసాద్. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టీడీపీ పాలనకు రెఫరెండంగా పరిగణించాలన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. నంద్యాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఆ విజయం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతోందని జోస్యం చెప్పారు అంబటి. ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంత రైతులు ఈమెయిల్స్ పంపితే వైసీపీయే ఆ పనిచేసిందని ఆరోపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా. కృష్ణా డెల్టాకు నీళ్లిస్తే జగన్ కు కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ అనవసరమన్న జగన్ ఇప్పుడు రైతుల కళ్లలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి ఏమంటారన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరివ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిపారుదల మంత్రి దేవినేనిలపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు బుద్దా వెంకన్న. పార్థసారథి సవాల్కు సిద్ధమన్నారు. వైఎస్ చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. తెలంగాణలో ఏ ముహూర్తాన టీటీడీపీతో పొత్తుకు అభ్యంతరం లేదని సూత్రప్రాయంగా జైపాల్ రెడ్డి అన్నారు. కానీ ఆయన అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. జైపాల్ రెడ్డి ప్రతిపాదనకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ఇప్పుడు ఆ కోవలోనే సిటీ నేతలు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి గట్టిగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కూడా చెప్తామని అంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్ప 3 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్నారు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ఈ 3 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేశారాయన. శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో శ్వేతపత్రాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ప్రభుత్వ పథకాలు పేపర్లకే పరిమితమవుతున్నాయి తప్ప ప్రజలకు చేరటం లేదంటూ మండిపడ్డారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలో సమావేశమైన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చించింది. 2వ దశ స్ఫూర్తి యాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. నిరుద్యోగ సమస్య, బీడీ కార్మికులకు కనీస వేతనాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు అనేక అంశాలు చర్చకొచ్చాయని కోదండరాం అన్నారు. ప్రభుత్వంలో ఉన్న నేతలకు వసూళ్లపై తప్ప పాలనపై శ్రద్ధ లేదని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో జరిగిన ఘటనలో నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. లేకపోతే తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు ఇచ్చిన హామీ మేరకు బాధితులకు న్యాయం జరగాలన్నారు హర్షకుమార్. అధికారులు టీడీపీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చంద్రబాబుకు గరగపర్రు విషయాలన్నీ తెలుసన్నారు.